హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. డిగ్రీలో బీకామ్ చేసే వాళ్ళు మాత్రమే కావాలన్నమాట. ఈ యొక్క కంపెనీకి వెంటనే జాయిన్ అయ్యే వరకు కూడా కావాలన్నమాట. నెలకి జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, కంపెనీ నేమ్ వచ్చేసరికి జెన్పాక్ట్ సీనియర్ విశ్లేషకుడు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. T&E ఆడిట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 5 రోజుల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇదైతే ఆన్ టైము, ఫుల్ టైమ్గా ఉంటుంది, ఆఫీసైడ్గా. అలాగే మీరు చక్కగా ఇంటి నుంచే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. చక్కగా ఇంటి నుంచే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరైతే సర్వీస్ డెలివరీ అలాగే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీలో అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో, ఏ విధంగా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో జెన్పాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని దేశాల్లో ఉంది అనేది మొత్తం కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఉద్యోగం యొక్క బాధ్యతలు అనమాట, రెస్పాన్సిబిలిటీస్ ఇవి చూసుకుంటే ప్రణాళిక క్రాసింగ్, అలాగే అమలు మరియు రిపోర్టింగ్ కోసం ప్రాజెక్ట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సర్వీస్ డెలివరీ, టీమ్ హ్యాండ్లింగ్, అన్ని స్థాయిల సిబ్బందితో పనిచేయడం మరియు బృంద సభ్యులు పర్యవేక్షణలో అనుభవం అనేది మీకు చాలా అవసరం అనేసి ఈ యొక్క కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది. అంతర్జాతీయ క్లయింట్ ఫేసింగ్ పాత్రల్లో పనిచేయడంలో కూడా ఇష్టపడే అనుభవం అనేది మీకు చాలా అవసరం. అలాగే కాన్కర్, వర్క్డే, అలాగే యాప్జన్ మొదలైన వంటి T&E సాధనాలపై పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి అనమాట. మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కలగజేసుకునే విధంగా కూడా మీరు చూసుకోవాలి. అయితే ఈ యొక్క కంపెనీ వారు వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటంటే, కనీసం అర్హతలు, నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. బ్యాచులర్ ఆఫ్ ఇన్ కామర్స్ అనమాట. సో ఈ యొక్క కోర్సు అంటే బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అనేది మీరు చేస్తే సరిపోతుంది అనమాట. ఇష్టపడే అర్హతలు, నైపుణ్యాలు వచ్చేసరికి ఆంగ్లంలో మంచి వ్యక్తుల మధ్య నైపుణ్యాలు, రాత అండ్ మౌఖిక అంటే రాయడం కానీ చదవడం కానీ రావాలి ఖచ్చితంగా. అలాగే కాన్కర్, వర్క్డే, యాప్జన్ మొదలైన వంటి T&E సాధనాలపై పనిచేసి ఉండాలన్నమాట. మీరైతే T&Eకి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ, పాలసీ అవసరాలు తెలుసుకోవాలి. T&Eలో మినహాయింపులు, అనుకూలతలను గుర్తించి ఉండాలన్నమాట. ఒత్తిడిలో పనిచేయగలిగే సామర్థ్యం మరియు సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం అనేది మీకు మంచి అనుభవం అనేసి చెప్పడం జరుగుతుంది. కొత్త ఖాతా పరివర్తన అనుభవం కూడా సహాయకరంగా ఉపయోగపడుతుంది అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. బహుళ భాగస్వామిని ప్రాధాన్యం ఇవ్వగల సామర్థ్యము, అలాగే సమాంతరంగా అనేక కార్యక్రమాలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది కూడా మీకు చాలా అవసరం. స్థానానికి అన్ని స్థాయిల సిబ్బందితో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మరియు రహస్య సమాచారాన్ని వివేకంతో మరియు నేర్పుగా బ్యాలెన్స్ చేయడం అనేది మీకు ఖచ్చితంగా రావాలి. వశ్యత మరియు సమగ్రతతో గడుపుకు ప్రతిస్పందించగలగాలన్నమాట మీరు ఎప్పటికప్పుడు. సో వర్డ్, ఎక్సెల్, విస్కోతో సహా మంచి PC నైపుణ్యాలు అనేవి మీలో ఉండాలి. సో జెన్పాక్ట్ గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇదైతే లింక్డ్ఇన్లో ఉంది ఈ యొక్క కంపెనీ అనేది లాగిన్ అయ్యి, అలాగే యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా ఈ యొక్క కంపెనీ అనేది లాగిన్ అయ్యి ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు మరింత తెలుసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.